ఆ రోజు నా వీసా క్యాన్సిల్ చేయించినందుకు బాధపడ్డాను. కానీ ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు రోడ్డు మీద పడ్డం నేను నా కళ్ళారా చూసే అవకాశం రాబోతుంది కదా! అని అంటుండగానే కళ్యాణ్ మెరుపు వేగంతో తన నడుము మీద చెయ్యి వేసి ఛాతీ మీదకి గుంజుకొని, ఏదో కాస్త నా టైం బాలేక సైలెంట్ అయితే, నువ్వేంటి ఎనిమి ఓ తెగ రెచ్చిపోయి ఫోజులు కొడుతున్నావు అంటాడు. ఊహించని ఆ పరిణామానికి ఆశ్చర్యపోతూనే తన పెదవులకి దగ్గరగా ఉన్న కళ్యాణి చూసి ఒక్కసారిగా భయపడుతుంటుంది. చూడు ఎనిమి, నీకొక విషయం చెప్తాను, బాగా విను. నేను ఈ డబ్బు చూసి విర్రవీగొచ్చు, కానీ నాకున్న ఈ అహంకారం డబ్బుతో వచ్చింది కాదు, పుట్టుకతో వచ్చిన ఒరిజినల్ యాటిట్యూడ్ ఇది. డబ్బు నాతో ఉన్నా లేకపోయినా ఈ అహంకారం, పొగరు, యాటిట్యూడ్ మాత్రం ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఇక ఐశ్వర్య అంటావా? తను ఎవరో, ఎలా ఉంటుందో నాకు తెలీదు. తను ఇక్కడికి రావడమే ఆలస్యం. తను గెంటించే వరకు కాదు. నాకు నేనుగానే ఈ ఐశ్వర్యనిలి వదిలి వెళ్ళిపోతాను. నేను రోడ్డు మీద పడాలని ఆశపడుతున్నావు కదా! నేను రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నా, నీ తనువు మీదున్న నా అభిప్రాయం మాత్రం ఎప్పటికీ మారదు. ఇలాగే ఉంటుంది అని అంటాడు. ఈ వింత పదార్థం అంత ఈజీగా మారిపోతే ఈ క్యారెక్టర్ని సృష్టించిన దాంట్లో అర్థం ఉండదు కదా! ముందు ముందు కూడా స్టోరీ ఇంకా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మిస్ కాకుండా వీడియోస్ చూస్తూ ఉండండి.